హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన నిరుద్యోగ యువత అప్లికేషన్ చేసుకునే విధంగా మరొక భారీ నోటిఫికేషన్ అనేది ఎస్ఎస్సి నుంచి రిలీజ్ కాబోతుంది. నన్ను చాలా వరకు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెల్ పోస్టుల గురించి డిఫరెంట్ నోటిఫికేషన్ గురించి అడుగుతా ఉంటారు. ఈ ఒక్క నోటిఫికేషన్ ద్వారా 10th క్లాస్, ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ లెవెల్ ఉద్యోగాలనైతే భర్తీ చేయబోతున్నారు. మీకు గనుక క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి. 6-7 మంత్స్‌లో మీరు ఉద్యోగంలో ఉండడం జరుగుతుంది. సెలెక్ట్ అవుతే 65,000 వరకు కూడా సాలరీ అనేది రావడం జరుగుతుంది. 45,000 నుంచి మినిమమ్‌తో స్టార్ట్ అవుతుంది. ఎవరు కూడా ఉద్యోగాన్నయితే మిస్ చేసుకోవద్దు. ఈ రిక్రూట్మెంట్‌కి అప్లికేషన్ చేయకుండా ఉండొద్దు. ఎస్సీ, ఎస్టీ అండ్ ఆల్ క్యాస్ట్ ఉమెన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అసలు ఫీజే పే చేయాల్సిన అవసరం లేదు. కేవలం ఓసీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ మెయిల్ క్యాండిడేట్స్ ₹100 అయితే ఆన్‌లైన్‌లో ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ రిక్రూట్మెంట్‌కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఈ పర్టిక్యులర్ నోటిఫికేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ గానీ, అండ్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ గానీ వీడియో కావాలనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. యెస్ అని. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, చాలామంది చూసి వెళ్ళిపోవడం కాదు, ఒక చిన్న లైక్ చేయండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ అనేది మాకు చాలా ఎంకరేజింగ్‌గా అండ్ మోటివేటింగ్‌గా ఉంటుంది. లైక్‌తో పాటు వీడియోస్‌ని షేర్ చేయండి. సో, చాలామందికి డౌట్స్ ఉంటాయి. అప్లికేషన్స్ ప్రతి ఒక్కరు వీడియోస్ గురించి చెప్తారు. డౌట్స్ ఉంటాయి. ఈ డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి మీకు ఎవరో ఒకరు కావాలి. అలాంటి కెరియర్ గైడెన్స్ అనేది నేను మీకు ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. దానికోసం మీరు నన్ను కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్‌లో ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటది. ఓకేనా? నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఉంటది. ఫాలో చేసి మెసేజ్ చేయండి. ఫాలో చేస్తేనే మీకు రిప్లై అనేది వస్తది. ఫాలో చేయండి. వీలైతే అక్కడున్న వీడియోస్‌ని షేర్ చేయడానికైతే ట్రై చేయండి. ఓకేనా? సో, అక్కడ మీరు డౌట్ అడిగితే 1 ఆర్ 2 అవర్స్‌లో నేను రిప్లై ఇస్తాను. లేదా 24 అవర్స్‌లో మీకున్న డౌట్స్ అయితే క్లారిఫై చేయడం జరుగుతది. ఫ్రెండ్స్, మనకు ప్రెజెంట్ ఎస్ఎస్‌సి నుంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. ఎస్ఎస్‌సి అంటే స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఏం చేస్తుందంటే ఆల్ ఓవర్ ఇండియా వైడ్ ఉన్న గవర్నమెంట్ ఇన్‌స్టిట్యూషన్స్ అంటే గవర్నమెంట్ ఆఫీసెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిట్లలో కూడా ఎంప్లాయీస్‌ని రిక్రూట్ చేస్తా ఉంటది. సో, అందులో భాగంగా త్రూఅవుట్ ఇయర్ మొత్తం మనకు 12 నెలలు గూడా ఏదో ఒక రిక్రూట్మెంట్ అనేది స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి రిలీజ్ అవుతూనే ఉంటుంది. అది సీహెచ్ఎస్ఎల్, సీజీఎల్, ఎంటీఎస్ అండ్ మనకు జేఈ జూనియర్ ఇంజినీర్, లేకపోతే ఈ ఫేజ్ ఎగ్జామినేషన్ అని, డిపార్ట్మెంటల్ టెస్ట్‌లని ఏదో ఒకటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ రిలీజ్ చేస్తూనే ఉంటుంది. సో, కాబట్టి స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల కన్నా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకి ప్రిపేర్ అవ్వండి. ముఖ్యంగా ఎస్ఎస్‌సి జాబ్‌ని నమ్ముకొని అప్లికేషన్ చేసుకొని ట్రై చేయండి. ఒక 1 ఇయర్ కష్టపడితే ఈజీగా ఏదో ఒక ఉద్యోగంలో అయితే మీరు సెటిల్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, మనకు ప్రెజెంట్ వచ్చిన నోటీస్ వచ్చేసరికి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి ఫేజ్ 12 2024కు సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించిన షార్ట్ నోటీస్‌నైతే రిలీజ్ చేయడం జరిగింది. సో, మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడుంటుందంటే 6థ్ నుంచి 8థ్ మే 2024లో ఉంటుంది. ఓకేనా? సో, ఆన్‌లైన్ అప్లికేషన్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది మనకు ఫిబ్రవరి 1, 2024 రిలీజ్ అవ్వాలి. కానీ అవ్వలేదు. ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మనకు 28 ఫిబ్రవరి 2024 వరకైతే ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇస్తారు. మీకు దీనికి సంబంధించిన అఫీషియల్ డీటెయిల్స్ అనేవి కూడా ssc.nic.in అనే అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి చూసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీకు వన్స్ ఆన్‌లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవ్వగానే ఆన్‌లైన్ అప్లికేషన్ చేయాలా? వద్దా? అనేది కామెంట్ సెక్షన్‌లో యెస్ అని కామెంట్ చేయండి. వీడియో ఒక 10,000 వ్యూస్ కన్నా ఎళ్తే ఖచ్చితంగా నేను మీకు ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో చేస్తాను. దానికోసం మీరు చేయాల్సింది వీలైనంత వరకి వీడియోని మీ వాట్సాప్ గ్రూప్‌లలో గాని, అక్కడ గాని మీ వాట్సాప్ స్టేటస్ గాని పెట్టడానికైతే ట్రై చేయండి. షేర్ చేయండి. ఫ్రెండ్స్, మీకు నేను ఫేజ్ 11కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఫేజ్ 11కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ప్రెజెంట్ వచ్చిన తర్వాత ఫేజ్ 12కి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఇచ్చారు. అందులో ఉన్న పోస్టులు, ఎలా రిక్రూట్మెంట్ ఉంటుంది, ఏమేం పోస్టులు ఉంటాయని చెప్తాను. ఫ్రెండ్స్, మనకు ఫేజ్ 11కి సంబంధించి ఇలా ఉంటుంది రిక్రూట్మెంట్. ఇందులో చూడండి, గ్రాడ్యుయేషన్ లెవెల్ పోస్టులున్నాయి. వీటికి సంబంధించిన ఏజ్ అనేది ఇక్కడ ఇస్తారు. అంటే ఒక్కొక్క పోస్ట్‌కి సంబంధించి ఒక్కొక్క రకంగా ఏజ్ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పోస్ట్ చూడండి, 20-25 సంవత్సరాలు ఉండాలి. ఈ పోస్ట్‌కి 18-30 సంవత్సరాలు ఉండాలి. ఈ పోస్ట్‌లకన్నిటికి కూడా గ్రాడ్యుయేషన్ ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. ఓకేనా? సో, కొన్నిటికొచ్చేసరికి మనకు ఇంటర్మీడియేట్ ఎలిజిబిలిటీ ఉంటది. చూపిస్తాను ఆగండి. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇంటర్మీడియేట్ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ 10+2 వీటికొక ఏజ్ ఉంటది. ఏ డిపార్ట్మెంట్‌లో ఏ పోస్టు, ఎన్ని పోస్టులున్నాయి అనేది క్లియర్‌గా మనకు అఫీషియల్ నోటిఫికేషన్‌లో ఉంది. ప్రెజెంట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే మనకు ఒక 5,000 వరకి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ నుంచి భర్తీ చేయబోతున్నారు. సో, ఇందులో కేవలం 10థ్ క్లాసే కాదు, మెట్రికులేషన్ అంటే ఏంటిది? 10వ తరగతి అర్హతతోనే ఉంటుంది. అంటే ఒక్కొక్క పోస్ట్‌కి ఏజ్ అండ్ క్వాలిఫికేషను అండ్ జాబ్ నేమ్ ఏంటి? పొజిషన్స్ ఏంటి? క్లియర్‌గా మెన్షన్ చేస్తాడు.
ఈ ఒక్క సింగిల్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా 10థ్ క్లాస్ జాబ్స్ ఉంటాయి. ఇంటర్మీడియేట్ జాబ్స్ ఉంటాయి. డిగ్రీ లెవెల్ జాబ్స్ ఉంటాయి. ఓకేనా? మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ వీడియో మీకు అఫీషియల్ నోటిఫికేషన్ రాగానే నేను టెలిగ్రామ్ గ్రూప్‌లో గాని, టెలిగ్రామ్ ఛానెల్‌లో గాని పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు జాయిన్ అవ్వండి. సో, మీరు ఇక్కడ ఏజ్ ఉంది గదా! ఈ 18-25 సంవత్సరాలు ఓసీ వాళ్ళకండి. ఒకవేళ ఓబీసీ అనుకోండి 28 ఉండాలి. అంటే +3 అంటే మనకు ఉంటుంది. అండ్ ఒకవేళ ఎస్సీ, ఎస్టీ అయితే 5 ఇయర్స్. ప్రతి పోస్ట్‌కుంటది ఇట్లా. ఇక్కడ 30 గదా! +3 ఓబీసీ, +5 ఎస్సీ, ఎస్టీ. కాకపోతే 18-30 వరకున్న ఓసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రమే. ఇక్కడ +25 ఉంది కదా! +3 అండ్ +5 ఇట్లా ప్రతి రిక్రూట్మెంట్‌కి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అని ఉంటది. అండ్ లెవెల్ 1 లెవెల్ 2 లెవెల్ 6 ఏ లెవెల్‌లో మీకు సాలరీస్ వస్తాయి. అది కూడా మెన్షన్ చేస్తారు. లెవెల్ 1లో అయితే మీకు ఎంతొస్తది సాలరీ? దాదాపుగా 45,000 వరకు వస్తది. లెవెల్ 6 అంటే 60,000 కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇలా ఈ రిక్రూట్మెంట్ ద్వారా 10వ తరగతితో పాటు ఇంటర్మీడియేట్‌తో పాటు డిగ్రీ లెవెల్ ఉద్యోగాలకు గూడా అప్లికేషన్ జేసుకోవడానికి అవకాశం ఉంటది. మీరు ఎన్ని పొజిషన్స్‌కైనా అప్లికేషన్ జేసుకోవచ్చు. ఆప్షన్స్ అనేవి ఎన్ని పొజిషన్స్‌కైనా ఇచ్చుకోవచ్చు. ఎగ్జామినేషన్ సింగిల్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటది. మనకు ఫేజ్ 1, ఫేజ్ 2 లాగా టైర్ 1, టైర్ 2 లాగా. సో, ఆ టైర్ 1, టైర్ 2 ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి పోస్టింగ్ ఇస్తారు. ఆల్ ఓవర్ ఇండియా వైడ్ పోస్టింగ్స్ ఉంటాయి. మనకు తెలుగు రాష్ట్రాలు ఏపీ అండ్ తెలంగాణలో కూడా మనకు పోస్టింగ్స్ ఉంటాయి. మన తెలుగు రాష్ట్రాలలోనే మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో, మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్‌కి అప్లికేషన్ జేసుకోండి. సో, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ రీజనింగ్, జనరల్ ఇంగ్లీష్, సో, మనకు కరెంట్ అఫైర్స్ వీటికి సంబంధించినయి ఉంటాయి. ఫ్రెండ్స్ వీటి కోసం మీరు ఒకవేళ ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవ్వాలి అనుకున్నట్లయితే, మనకు విజన్ అప్డేట్ అని అప్లికేషన్ ఉంది. ఆన్‌లైన్ అప్లికేషన్, ఆన్‌లైన్ కోచింగ్ ఇన్‌స్టిట్యూట్ అనుకోండి. డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. చాలా హై లెవెల్ ఫ్యాకల్టీతో మీకు కోర్సెస్ అనేవి డిజైన్ చేయడం జరిగింది. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. అందులో జాబ్స్ అకాడమీ సెక్షన్ ఉంటది. అందులోకెళ్ళి మీకు కావాల్సిన కోర్స్ అనేవి తీసుకోవచ్చు. సో, ప్రిపేర్ అవ్వకుండా ఏ ఉద్యోగాన్ని మనం సాధించలేము. కేవలం స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగాల మీద మనం డిపెండ్ అవుతే కోర్ట్ అంటూ, కేసులంటూ అవన్నీ చాలా పెండింగ్ ప్రాసెస్ ఉంటుంది. సో, ఇలాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు మీరు ప్రిపేర్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా 2024లో ఉద్యోగం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కాకపోతే దీనికి మీరు కష్టపడడం కావాలి. మీకు నేను ఫ్రీగా మెంటర్‌షిప్ అనేది ఇస్తాను. డిస్క్రిప్షన్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ ఫాలో చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ అడగండి. ఈ జాబ్‌కి సంబంధించిన డౌట్స్ ఉన్నా అడగడానికైతే ట్రై చేయండి. ఖచ్చితంగా వీడియోస్‌ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కైతే షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అప్లికేషన్ ఏదైతే ఉందో విజన్ అప్డేట్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి. మీ ప్రిపరేషన్‌లో విజన్ అప్డేట్ అప్లికేషన్ యూజ్ అవుతుంది. ఒకవేళ మనకు 5000 వరకి డౌన్‌లోడ్స్ అయినాయనుకోండి యాప్‌కి సంబంధించి. సో, నేను మీకు ఫ్రీగా ఏదైనా కోర్స్ ఇవ్వడానికైతే ట్రై చేస్తాను. దానికోసం మీరు చేయాల్సింది అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకోండి అండ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.